అమ్మాయి గారు రాత్రికి ఏం వంట చేయాలో చెప్తే నేను ఏర్పాట్లు చేస్తాను. నాకైతే మంచి పెళ్లి భోజనం చేయాలనుంది ఢిల్లీ. నన్ను కానీ పెళ్లి చేసుకోమంటారా ఏంటి? ఎలాగో అయ్యగారు ఊరు వెళ్ళారు కదా, అక్కడే ఎవరో ఒక పిల్లని చూడమని చెప్పండి. ఏడ్చేలరా? మరి ఇప్పటికిప్పుడు ఏ పెళ్లికి వెళ్తారు? షాక్ తిన్నారా? మీరు ప్రొఫెషనల్గా ఒక షాక్ ఇచ్చారు, అందుకే నేను పర్సనల్గా ఇలా అటాక్ చేశాను. ఎక్కడి ఎమోషన్ అక్కడ తీర్చుకోవాలి కదా. ఏం మాట్లాడరేంటి? ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా మేడం. పాపం డిసప్పాయింట్ అయి ఉంటారు. అవునా? డోంట్ గెట్ అప్సెట్. ఏది ఒక్కసారి నవ్వండి. స్మైల్ స్మైల్ స్మైల్. పిచ్చి పట్టిందా? అసలు నిజం తెలిస్తే నీకు పడుతుంది పిచ్చి. వాట్? నువ్వు స్కెచ్ చేసి మాకు షాక్ ఇచ్చాను అనుకుంటున్నావు, కానీ మా స్కెచ్ లో నువ్వు కూడా ఒక పార్టిసిపెంట్ అని తెలుసుకోలేకపోయావు. అవును, నువ్వే వీళ్ళ పెళ్లి జరిపించేలా నిన్ను కావాలనే రెచ్చగొట్టావు. సక్సెస్ అయ్యాం. షట్ అప్. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. విసు, నువ్వు నన్ను మిస్గైడ్ చేయడం వల్లే ఇలా జరిగింది. కాదు, వీళ్ళ ప్రేమ నిజమైంది కాబట్టి కాదన్న నీ చేతుల మీదుగానే వీళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. మనోజ్, ఇదంతా నీకు తెలిసే జరిగిందా? అది దీంతో ఎవరికి సంబంధం లేదు. నీ తమ్ముడిని కూడా ట్రాప్ చేశాం. అవును, మానసుని కూడా మేమే ఫోర్స్ చేసి మా మాట వినేలా చేసాం. అవునండి, మనోజ్ని ప్రాణంగా ప్రేమించాను. తను ఎక్కడ దూరం అయిపోతాడో అని వీళ్ళు చెప్పినట్టే చేశాను. నన్ను క్షమించండి. ప్లీజ్ అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది, తన్ని ఎక్స్క్యూజ్ చేయి. పద. మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యో లేవండి. తాళి పడింది అంటే నువ్వు మా ఇంటి అమ్మాయివి, అందుకే క్షమిస్తున్నాను. బట్ మిమ్మల్ని మాత్రం అంత ఈజీగా వదిలేయను. ఒక్క నిమిషం మనోజ్, మీ అక్క బాధ్యతగా పెళ్లి జరిపించింది, మరి మా బాధ్యతల్ని కూడా నెరవేర్చుకోవాలిగా. శైలు, ఇవన్నీ ఎందుకండి? నాకు చెల్లుంటే చైనా. ప్రేమించడం గొప్ప కాదు,
జీవితాంతం ఆ ప్రేమని నిలబెట్టుకోవడం గొప్ప. తన్ని బాగా చూసుకో. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ ఇద్దరి మధ్య సర్దుకుపోయే గుణం పెంచుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. వరుణ్, వీళ్ళని డ్రాప్ చేసిరా. అలాగే అన్నయ్య. సరే నాన్న, ఉంటాను. నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గిరి అంకుల్ కాల్ చేసి ఎమోషనల్ అయ్యారంట. నా మాట నిలబెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నారంట. నిజంగా మానస మనోజ్లని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది బాలు. అది సరే, నువ్వేం ఆలోచిస్తున్నావు అది చెప్పు. ఏముంది, చేనేత ప్రాజెక్ట్కి ఉంచిన చెక్ మనీని మానస కోసం ఖర్చు పెట్టేశాం. దాంతో రేష్మా షాప్ రీఓపెన్ చేయిద్దాం అనుకున్నాం. తనకేం ఆన్సర్ చేయాలని ఆలోచిస్తున్నాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నేను ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను. 2 డేస్లో రేష్మాని బ్యాంకుకి తీసుకెళ్ళి మన షూరిటీతో లోన్ అప్లై చేద్దాం. దాంతో షాప్ ఓపెన్ చేస్తుంది. చేనేత ప్రాజెక్ట్కి తన్ని పార్ట్నర్గా చేయించాం కాబట్టి కంప్లీట్ అయ్యాక అందులో కూడా తనకి షేర్ వస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు రిలాక్స్గా ఉంది. నౌ ఐఎమ్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 ముద్దులు, కుదిరితే ఒక కౌగిలింత. అవునా? కళ్ళు మూసుకో. అమ్మా, అమ్మ రాక్షసి, నిన్ను ఆగు, శైలు, నిన్ను. నా కంపెనీని వదిలితే అడ్రస్ లేకుండా పోతారని ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, పాపం మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. మేము మా క్రియేటివిటీకి ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం. మీ కంపెనీలో ఉంటే రెంటల్ అడ్రస్ మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు ఓన్ అడ్రస్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ దట్. ఇట్స్ జస్ట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ. మీ క్రియేటివిటీ కెపాసిటీ కన్నా కవరింగ్ ఎబిలిటీ బాగుంది. మేడం ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్ మేడం మీరు బయట వెయిట్ చేయండి Okay. మేడం, నేను మళ్ళీ పిలుస్తాను. సార్ రండి. హలో సార్. హాయ్. ఇవి మా డిజైన్స్ సార్. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే సార్.
హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెన్సీ. డిజైన్స్ అన్ని చెక్ చేశాక మా కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ని పిఆర్ సొల్యూషన్స్తో కాంట్రాక్ట్ చేయబోతున్నాం. ఇది ఫర్దర్ ప్రొసీడింగ్ ప్రాజెక్ట్ ఫైల్. ఇదిగోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. నీకు కూడా. ఆ, ఇదంతా అనామిక మేడం ఎదురొచ్చిన వేళ విశేషం. మిమ్మల్ని మేడం ఇది కరెక్ట్ టైం కాదు, రండి వెళ్ళిపోదాం. Yes. మామయ్య గారు, మామయ్య గారు, అదేంటి అమ్మా గారు అలా అరిచారు? దడుచుకొని చచ్చాను. ఎందుకంత కంగారు? కంగారు కాదు ఢిల్లీ, ఆనందం. కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ. మీ అన్నయ్య అప్పుడే మ్యాటర్ ని పాస్ చేసేసాడా? నేనెక్కడ చెప్పాను? లేదే. నీ హ్యాపీనెస్ చెప్పింది వదినా. అమ్మాయి గారు, ఏమేం ఢిల్లీ? మీరు స్వీట్ బాక్స్ తేవడం మర్చిపోయారు. రే ఢిల్లీ, ఆగురా రేయ్, ఆగు. బాలు, అసలు నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? అదేంటి శైలు అలా అడిగావు? లేకపోతే రేపు వరుణ్ బర్త్డే, నీకు గుర్తుందా? ఓ అదా, అందుకే కదా వాడి కోసం ఆన్లైన్లో ఏదో ఒక గిఫ్ట్ కొందామని సెర్చ్ చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్ళి మంచి డ్రెస్ కూడా కొందాం. నేను మానస కోసం షాపింగ్ చేసినప్పుడే వరుణ్ కి కూడా కొనేశాను. వావ్, నా బాధ్యతలన్నీ నువ్వు పంచుకుంటుంటే ఇంక నాకేంటి దిగులు చెప్పు. మంచిది, ముందు వరుణ్ని బయటికి పంపించు. ఇప్పుడే కదా బాధ్యత అన్నావు, అప్పుడే బయటికి గెంటేస్తావా? వరుణ్ కి సర్ప్రైజింగ్ గా కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. నైట్ తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. తన ఇంట్లోనే ఉంటే అరేంజ్మెంట్స్ చేయడం కష్టం. అందుకే ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించు. అంతే కదా. 1 minute. వరుణ్, వరుణ్, ఏంటన్నయ్య? ఉదయం బోర్గా ఉందన్నయ్య అన్నావు కదా, నీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, సరదాగా మూవీకి వెళ్ళరా. నిజమన్నయ్య? థ్యాంక్ యూ అన్నయ్య. నేను ముందే చెప్పాను కదా మేడం, వాళ్ళనంత తక్కువ అంచనా వేయలేమని. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మేడం. వీలైనంత త్వరగా అంతకంటే పెద్ద ప్రాజెక్ట్కి ట్రై చేయాలనుకుంటున్నారు కదా? రాంగ్. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ నే క్యాచ్ చేయాలి అనుకుంటున్నాను. అదెలా సాధ్యం మేడం? బిజినెస్ డీల్స్, మ్యారేజ్ లింక్స్ రెండు ఒక్కటే. ఎంగేజ్మెంట్ జరిగిన ప్రతి పెళ్లి పీటల మీదకెక్కదు. అడ్వాన్స్ తీసుకున్న ప్రతి ప్రాజెక్టు పట్టాలెక్కదు. మీ స్ట్రాటజీ ఏంటి మేడం? మీకు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? క్రియేటివిటీ మేడం. నో, క్యాపబిలిటీ. ఏ వర్క్కి ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలో, వాళ్ళతో ఎలాంటి క్యాపబిలిటీ మెయింటైన్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అది మీరు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు మేడం. అఫ్ కోర్స్, కానీ నా దగ్గర అలాంటి క్రియేటివిటీ ఉన్న స్టాఫ్ లేరు కదా. నాకు ఆ క్రియేటివిటీ కావాలి. విసు, ఓకే మేడం. ఎవరు మేడం? పేరు రష్మ, డిజైనింగ్ టైలరింగ్ లో ఎక్స్పర్ట్. బిజినెస్ లో లాస్ అయ్యి బాలు శైలుని అప్రోచ్ అయింది. తనే నేను అడిగిన క్రియేటివిటీ. ఐ విల్ డూ దిస్ మేడం. ఈ ఫోటో నాకు సెండ్ చేయండి. అలాగే సార్. ఏంటి విస్సు డల్గా కనిపిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదులేండి. అరేరే కూర్చోబోయ్.
నేనంతా అబ్జర్వ్ చేస్తున్నానులే. ఒకప్పుడు మేడం విశ్వాసానికే మారుపేరు మా విశ్వ అన్నట్లుండేది. ఈ మధ్య చిన్న చూపు చూస్తున్నట్లుంది ఏంటి? అవును సార్, ఇదంతా బాలు వల్లే. మేడం ముందు తలెత్తుకోలేకుండా అయిపోయాను సార్. అసలేం జరిగింది? అదంతా నేనెవరికి చెప్పనులే, చెప్పు. ఏమి లేదులేండి, వదిలేండి సార్. సర్లే, నీకు ఇష్టం లేకపోతే వదిలే. రాత్రికి సరదాగా బార్కి వెళ్దాం, రీఫ్రెష్ అవుదువు గాని. ఆ, అలాగే సార్. వీడి కడుపు మంటని యూజ్ చేసుకుని బాలు ఇంట్లో చిచ్చు పెట్టాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నబాబు గారు. మా చిన్నబాబు అంతే, నిద్రలోంచి లేస్తే 5 నిమిషాలు అలాగుండిపోతారు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వదినా. పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ చిన్నబాబు ఢిల్లీ. గారు. హ్యాపీ బర్త్డే వరుణ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. షాక్ లోనే ఉంటావా, వచ్చి కేక్ కట్ చేస్తావా? రండి. ఏ బర్త్డే బాయ్, ఫస్ట్ ఎవరికి పెడతావు? అన్నయ్యకా వదినకా? అమ్మకు పెడతాను. అందరూ అయిపోయారు కదా? ఉన్నారు. ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, వెనకింటోళ్ళు. నాకు తెలిసి ఢిల్లీ, నిన్ను ఏడిపించకుండా నేను సెలబ్రేట్ చేసుకోగలనా? నాకు తెలుసులేండి. బాయ్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. మీ ఫ్యామిలీ మాకు చాలా బాగా నచ్చింది.
తప్పకుండా వస్తుంటా. బాయ్ అండి. బాయ్. 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 చైత్ర నువ్వెలా వెళ్తావు? క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. నో అదంత సేఫ్ కాదు. బాలు నువ్వు డ్రాప్ చేసిరా. అనయ్య నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్రాప్ చేస్తాను. నాకు సరదాగా తిరిగినట్టు ఉంటుంది. ఒక నిమిషం కీ తీసుకొస్తాను. వరుణ్ స్లోగా వెళ్ళు, త్వరగా వచ్చే. సరే అనయ్య, పద. ఓకే బాయ్. బాయ్. ఎంత జరిగిందా? అయినా ఇందులో నీ తప్పే ఉంది విసు. నీ సిన్సియారిటీ హార్డ్ వర్క్ నాకు తెలుసు కదా. మీకు అర్థమైంది, అనామిక మేడంకి అర్థం కావట్లా. ఏం బాధపడకు. మేడంకి ఫేవర్ అయ్యే వర్క్ ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా నిన్ను నెత్తుకెత్తుకుంటారు. అదే ఆ అవకాశమే ఎప్పుడు వస్తుందో ఏందో. వాడు ఆ బాలుగాడి తమ్ముళ్ళ ఉన్నాడే, అమ్మాయిని తీసుకుని తిరుగుతున్నాడు. ఆర్ యు ష్యూర్? వాడిని ఎలా మర్చిపోతాను? నన్ను మేడం కొట్టగానే నన్ను చూసి ఎకిలి నవ్వాడు. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. రేపు నైట్ డిన్నర్ కలుద్దాం. ఓకే గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. బాయ్. అయితే నువ్వు కోరుకుంటున్న అవకాశం దొరికినట్టే. వెళ్ళాం పద. ఎందుకు? వెళ్ళాం పద. ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవును, ఇది నిజంగానే బ్యాడ్ డే. కానీ మావి గారు లేకపోవడం మంచిదైంది. ఆయన ఉండుంటే ఎంత టెన్షన్ పడేవారు. నేను అదే అనుకున్నాను. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది శైలు?